హాయ్ ఫ్రెండ్స్, ఇప్పి మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాస్తాని వాటర్లో 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి. అలాగే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ ఉడకబెట్టినవి పాస్తా తీసుకొని ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలు, క్యాప్సికమ్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టిన పాస్తా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని దాంట్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోనే కాస్త మసాలా ఇస్తారు, దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. సూపీగా కావాలనుకుంటే కాస్త వాటర్ వేసుకోండి. మనము మీకు కావాల్సినంత సాల్ట్, నేను దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం వాడిచ్చిన మసాలా కాకుండా కొద్దిగా సాల్ట్ వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. రుచికి తగ్గ కొద్దిగా కారం కూడా వేసుకోండి. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వద్దు, మీ ఇష్టం, పిల్లల ఇష్టం బట్టి. నాకు స్పైసీ కావాలని కొద్దిగా కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇప్పి పాస్తా రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమీ ఇప్పి పాస్తా రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.